శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E9 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ E9 రోడ్డు కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మొత్తం 14 జంక్షన్లు అయితే ఇది క్రాస్ అవుతుంది. N4 E9 రోడ్ జంక్షన్తో స్టార్ట్ అయ్యి E9 N18 రోడ్ జంక్షన్తో అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు వచ్చేసి RTL రోడ్డు 3+3 లైన్స్కి అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకి మధ్యలో వచ్చేసి MV పవర్ డక్ట్స్ అయితే ఉంటాయి. ఈ రోడ్డుకి సంబంధించి ఇప్పటికొచ్చి మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డుకి సంబంధించిన కంప్లీట్ గా అప్డేట్ అయితే ఇస్తాను. ఎక్కడెక్కడ రోడ్డు నిర్మాణ పనులు కంప్లీట్ అయినాయి, పెండింగ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ రోడ్డు మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందా అని చెప్పి ఈ నెలలో చాలా వరకు మనం రోడ్లకు సంబంధించిన అప్డేట్స్ అనే ఇచ్చాము. ప్రతి ఒక్క రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉంది, ఎక్కడెక్కడ వర్క్స్ కంప్లీట్ అయినాయి, ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి, రోడ్డుకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు కంప్లీట్ అయిందని చెప్పి ఇంకా కొన్ని రోడ్లకు సంబంధించిన అప్డేట్ ఈ నెల ఎండింగ్ వరకు అయితే ఇస్తాను. ఈ E9 రోడ్డుకు సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో E9 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. E9 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లోనే ఇది N4 రోడ్ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. జంక్షన్ దాటిన తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ ఇది క్రాస్ అయిన తర్వాత N7 N8 ఒక్కొక్క రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. ఈ రోడ్డు వైపు ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి వచ్చేసి రెసిడెన్షియల్ లేఅవుట్స్ అయ్యి, అలాగే బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి వచ్చేసి కమర్షియల్ లేఅవుట్స్. అవన్నీ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఐనవోలు విలేజ్ ని కూడా ఇది క్రాస్ అవుతుంది. విలేజ్ లోపల నుండి అయితే వెళ్తుంది. N10 N11 రోడ్డు ఈ ఒక్కొక్క రోడ్ క్రాస్ అయిన తర్వాత ఇది శాఖమూరు సెంట్రల్ పార్క్ కి బ్యాక్ సైడ్ లోనే ఉంటుంది ఈ రోడ్డు. ఆ బ్యాక్ సైడ్ నుండి అలా వెళ్ళి శాఖమూరు విలేజ్ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళిన తర్వాత ఎండింగ్ లోనే లా యూనివర్సిటీ దగ్గర ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ ప్లాన్ ప్రకారం అయితే రోడ్డు పరంగా ఎటువంటి ఇది లేదు. మళ్ళీ ఇక్కడ కట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ గ్రావిటీ కెనాల్ అయితే ఇది క్రాస్ అవుతుంది. అదే N16 రోడ్డు వైపు, అలాగే N17 ఇలా ఒక్కొక్క రోడ్డు క్రాస్ అయిన తర్వాత N18 రోడ్డు దాటి కొంచెం ముందుకెళ్ళి ఇది ఎండ్ అవుతుంది. ఈ E9 రోడ్డుకి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదే. ఇది E9 N4 రోడ్ జంక్షన్ అంటారు. ఇక్కడే N4 రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. ఈ జంక్షన్ వైపు E9 రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. ఈ E9 రోడ్డు వచ్చేసి RTL రోడ్డు 3+3 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్లో మధ్యలో వచ్చేసి MV పవర్ డక్ట్స్ అయితే ఉంటాయి. నేను N4 రోడ్డు క్రాస్ అయిన తర్వాత విజయవాడ బైపాస్ ని క్రాస్ అవుతుందని చెప్పా కదా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో. ఆ బైపాస్ అయితే ఇదే. బైపాస్ క్రాస్ అయిన తర్వాత ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. చాలా వరకు ఏంటంటే ఈ తార్ రోడ్ వేయడం అంటే ఒక LHS వైపు, RHS వైపు ఒక్కొక్క వైపు తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ చేశారు. ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా ఏంటంటే ముందుగానే అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. 6 నుండి 7 వరకు యూటిలిటీస్ అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ N7 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది E9 N7 రోడ్ జంక్షన్ అంటారు. N7 రోడ్డు తాళ్ళేపాలెం దగ్గర నుండి నిడమరు వరకు అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత దీనికి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ చూడండి. LHS, RHS వైపు ఇంకా DBM లేయింగ్ అయితే కంప్లీట్ అయింది. స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ICT లైన్స్, రియూజ్ వాటర్ నెట్వర్క్, వాటర్ సప్లై నెట్వర్క్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే ఈ రోడ్డుకు సంబంధించిన నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. ఇక్కడ N8 రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. ఇది E9 N8 రోడ్ జంక్షన్ అంటారు. N8 రోడ్డు తాళ్ళేపాలెం దగ్గర నుండి నిడమరు వరకు 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ చూడండి. ఇది 3+3 లైన్స్ అని చెప్పా కదా. ఈచ్ క్యారేజ్ వే వచ్చేసి 11 మీటర్స్ విడ్త్ తో అయితే ఉంటుంది. అంటే 11+11 మీటర్స్ తో ఈ రోడ్డు మొత్తం ఉంటుంది. ఇది 50 మీటర్స్ రైట్ ఆఫ్ తో ఉండే రోడ్డు అనమాట. అలాగే ఇక్కడ
N9 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E9 N9 రోడ్ జంక్షన్ అంటారు. N9 రోడ్డు ఉద్దండరాయనిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.1 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాతే ఐనవోలు విలేజ్ అయితే వస్తుంది. ఈ విలేజ్ వైపు చూడండి ప్రెజెంట్ యుటిలిటీస్ అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. స్టోమ్ వాటర్ డ్రైన్‌తో పాటు ఎంవీ పవర్ డక్ట్స్ ఇయన్నీ నిర్మిస్తున్నారిక్కడ. ఈ విలేజ్‌లో నుండి అలా ఎళ్ళిన తర్వాత మళ్ళీ N9 రోడ్డు కూడా ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి N11 రోడ్ ఇది. ఇది E9 N11 రోడ్ జంక్షన్ అంటారు. N11 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి ఐనవోలు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ N11 రోడ్డు కోర్ క్యాపిటల్ ఏరియాలో కీలకమైన రోడ్డు అన్నమాట. ఆ రోడ్డుకి సంబంధించిన ఎండింగ్ పాయింట్ ఇదే. అలాగే ఇక్కడ ఈ కొండవీటి వాగును కూడా ఇది క్రాస్ అవుతుంది. రైట్ సైడ్ వైపే ఇది శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. అలాగే రిజర్వాయర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ N12 రోడ్డు క్రాస్ అవుతుంది ఇది. ఇది E9 N12 రోడ్ జంక్షన్ అంటారు. N12 రోడ్డు వచ్చేసి రాయపూడి దగ్గర నుండి శాఖమూరు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ N12 రోడ్డు కూడా కోర్ క్యాపిటల్ ఏరియాలో కీలకమైన రోడ్డు అన్నమాట. N11, N12 రోడ్స్ మధ్యలోనే కోర్ క్యాపిటల్ ఏరియా ఉంటుంది. కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి లింగాయపాలెం, రాయపూడి విలేజ్ అయితే ఎండింగ్ పాయింట్ ఐనవోలు, శాఖమూరు విలేజెస్ అన్నమాట. ఈ ఎండింగ్ వైపే E9 రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డుతోనే కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం ఎండ్ అవుతుంది. ఇక్కడ N13 రోడ్ అయితే ఇది క్రాస్ అవుతుంది. ఇది E9 N13 రోడ్ జంక్షన్ అంటారు. N13 రోడ్డు అబ్బరాజుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ N13 రోడ్డు వైపు ఏంటంటే కృష్ణా నదిలో ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అది మూలపాడు దగ్గర నుండి రాయపూడి వరకు అయితే ఉంటుంది బ్రిడ్జు. మొత్తం 5.2 కిలోమీటర్ల వరకు. ఈ జంక్షన్ దాటిన తర్వాత చూడండి ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ కొన్ని బిట్లు వైస్‌గా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. బిట్లు వైస్‌గా దీనికి సంబంధించిన డీబీఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ N14 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది E9 N14 రోడ్ జంక్షన్ అంటారు. N14 రోడ్డు బోరపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గరే లా యూనివర్సిటీ అయితే వస్తుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడైతే కట్ అవుతుంది. ఈ రోడ్డుకి సంబంధించి ప్రెజెంట్ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. రైట్ సైడ్ వైపు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా మీరు చూడొచ్చు. ఆ విగ్రహం వచ్చేసి E9 N15 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. అంటే N15 రోడ్డుని కూడా ఇది క్రాస్ అయ్యి ముందుకైతే వచ్చింది. ఇక్కడ మళ్ళీ N16 రోడ్డునైతే ఇది క్రాస్ అవుతుంది. ఇది N16 రోడ్డు అలాగే గ్రావిటీ కెనాల్‌ని కూడా ఇది క్రాస్ అవుతుంది. N16 రోడ్డు అబ్బరాజుపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రావిటీ కెనాల్ పైన ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్‌కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఎండింగ్ వైపు ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ఇది 50 మీటర్స్ రేట్ ఆఫ్ వేత్ అని చెప్పా గదా! ఈచ్ క్యారేజ్ వే 11 మీటర్స్ అని చెప్పా గదా! మధ్యలో వచ్చేసి డివైడర్ ఒక 2 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడే N17 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది E9 N17 రోడ్ జంక్షన్ అంటారు. N17 రోడ్డు దొండపాడు దగ్గర నుండి నెక్కల్లు వరకు 7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత రోడ్డుకి సంబంధించిన డీబీఎం లేయింగ్ అయితే కంప్లీట్ అయింది. LHS, RHS వైపు. ఈ మధ్యలో ఉన్న 2 మీటర్ల డివైడర్‌తో పాటు మొత్తం రోడ్డు 24 మీటర్స్ ఉంటే మిగతాదొచ్చేసి లెఫ్ట్ అంటే LHS, RHS వైపు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్స్ కోసం బఫర్ జోన్‌గా అయితే వదిలారు. ఇక్కడ N18 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది E9 N18 రోడ్ జంక్షన్ అంటారు. N18 రోడ్డు అనంతవరం దగ్గర నుండి నెక్కల్లు వరకు అయితే ఉంటుంది. మొత్తం 2.3 కిలోమీటర్లు. ఈ N18 రోడ్డు 3 జంక్షన్‌లనే క్రాస్ అవుతుంది. అది E7, E8, E9 ఈ జంక్షన్‌తోనే ఎండ్ అవుతుంది. ఈ E9 రోడ్డు కూడా ఎండింగ్ అంటే N18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళైతే ఎండ్ అవుతుంది. ఇక్కడితో కోర్ క్యాపిటల్ ఏరియా అలాగే సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.